ఫోన్ ట్యాపింగ్ అంశం కదా, ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మీ మామ ఎర్రబెల్లి దయాకర్ పేరు కూడా వినిపించింది. ఆయన ఖండించారు, ఏ ఎంక్వైరీ అయినా చేసుకుంటున్నారు. అంతేకాదు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. రేపు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో మళ్ళీ మీ మామ ఎర్రబెల్లి దయాకర్ పేరు వచ్చినా ఇంకేదైనా పేరు వచ్చినా మీరు కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నేను కాపాడే, ఇప్పుడు ఆయనే చెప్తున్నాను కదా, మీ ఆర్టీవీ ఇంటర్వ్యూ నేను చూసిండే, ఒక స్క్రిప్ట్ చూసిండే, ఆయన క్లారిటీగా చెప్తుండే ఏమైనా దర్యాప్తు చేసుకోండి, దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన మాట్లాడినప్పుడు. అఫ్కోర్స్ లైక్ ఇప్పుడు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయినప్పుడు, దర్యాప్తు స్టార్ట్ అయినప్పుడు ఆగదు కదా, దానిలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు కదా. మీ స్టూడియోలో చెప్పారు కనుక నేను కాపాడాల్సిన అవసరం ఏమున్నది? ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కదా, కాపాడాల్సింది ఏం లేదు కనుక. అంటే అందరూ వరంగల్కి చెందిన పోలీస్ ఆఫీసర్సే ఉన్నారు, అందులో కొంతమంది దయాకర్ రావుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. పైగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్సీ పేరు వస్తే ఆయన రియాక్ట్ కూడా అయ్యారు, నాకు సంబంధం లేదు, నా గెస్ట్ హౌస్లో ఎటువంటివి జరగలేదు, నేను నా పేరుతో కనుక వార్తలు ప్రచారం చేస్తే నేను కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ రాజకీయ నాయకుల తలలు కూడా చుట్టిన అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు నేనేమంటాను అంటే, జరిగితే 100% ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ క్రైమ్. యూఎస్లో అయితే బొక్కల పడేస్టోళ్ళు ఇప్పటివరకు. ఇట్స్ అ బిగ్ క్రైమ్. అమెరికాలో అయితే ప్రైవసీని బ్రేక్ చేయడం అనేది బిగ్ క్రైమ్. 100% ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే యూ హ్యావ్ నో రైట్ టు విజన్ సంబడీస్ ప్రైవసీ. యూ కెనాట్ టేక్ ఇట్, యూ కెనాట్ టచ్ ద సంబడీస్ ప్రైవసీ. ప్రజాస్వామ్య దేశంలో ఎట్లా ఇంటర్వ్యూ తప్పది, 100% తప్పు. ఇదంతా ఈ దుర్మార్గమైన పని, ఈ దరిద్రమైన పని చేసింది కేసీఆర్, కేటీఆరే కదా, వీళ్ళే కదా. కానీ కేటీఆర్ అంటున్నారు కదా, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కావాలని చేస్తున్న ఆరోపణ, ఎన్నికలకు ముందు మమ్మల్ని అస్థిరపరచడానికి, ఆత్మస్థైర్యానికి ఎడర్లో దెబ్బతీయడానికి చేస్తున్న ఒక కుట్ర అని అంటున్నారు. కుట్ర అన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కుట్ర అన్నప్పుడు ఆ ఫోన్ బ్యాంకింగ్, ఆ డేటా బ్యాంకింగ్ అన్నీ దొరికినాయి కదా, అన్నీ మొత్తం టోటల్. ఏదో మనం ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ఆయనే ఒక మాట ఒక మీడియాలో ఒకసారి అన్నాడు కదా, ఏముంటుంది ఒక 2-3 ఫోన్లు ఇంటి ఏముంటుంది అని అన్నాడు కదా, మాట అన్నాడు కదా. ఎవరైనా నేరస్తులకు సంబంధించి పోలీసులు ఒక 2-3 ఫోన్ కాన్వర్సేషన్ వింటే తప్పేంటి? నేరాలకు సంబంధించి నేరస్తులకు కూడా వినాలంటే కూడా అప్రూవల్ కావాలి. అది ఈవెన్ నేరస్తులకు కూడా వినాలంటే కూడా యూ హ్యావ్ టు టేక్ అ పర్మిషన్ ఫ్రమ్ ద కోర్టులో పర్మిషన్ అప్పుడు మీరు ట్రెస్ పాసింగ్ అంటాం కదా, మీ ఇంటికి రావాలంటే మీకు నోటీస్ ఉండాలి. యూ కెనాట్ కమ్, ఎనీ పోలీస్ ఆఫీసర్ కెనాట్ కమ్ సంబడీస్ ప్రైవసీ తీసుకోలేరు కదా. నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అది నా ప్రైవసీ, నా బౌండరీ, నా బార్డర్ లైన్, అది నా బార్డర్ లైన్ నువ్వు రావాలన్నప్పుడు కోర్టు ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ దిస్ కంట్రీ. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలని నోటీస్ చూపించాలా, అప్పుడు నేరాలు కూడా వినొచ్చు, తప్పలేదు. అది క్రైమ్ గురించి పోలీసులకి దే హ్యావ్ రైట్. బట్ అప్పుడు కూడా జ్యుడిషియల్గా మీరు అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమీ లేదు ఇష్టం ఉన్నట్టు చేస్తా, ఎక్కడైనా రండి, ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి కదా, మొత్తం మీరే చూస్తున్నారు. ఏం బయటకు వస్తాయి? ఎలాంటి సంచలనాలు ఇందులో చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పటివరకు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయము, ఎందుకంటే నేను సిద్ధాంతపరంగా నేను చెప్తున్నాను, 100% దే హ్యావ్ టు టేక్ యాక్షన్. నేను గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో 100% నేను దానికి సపోర్ట్. ఎందుకంటే అది టోటల్ మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తలేం. ఫోన్ ముట్టాలంటే మాకు ఆ స్టేజ్లో భయం వేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పేటోళ్ళు మీ ఫోన్ ఇంటున్నారు సార్, మీ ఫోన్ ఇంటున్నారు అని చెప్పేసి. అంటే ఇంత భయభ్రాంతులుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపించింది కదా. ఒక ప్రతినిధిగా ఉండాలన్నా బిజినెస్ పీపుల్ కూడా అందరి ఫోన్లు ట్యాప్ చేసిన అనేది అప్పుడు చెప్తా ఉండే. కానీ ఎవరికి గ్యారంటీ లేదు కదా ఏం జరుగుతుంది, ఎందుకంటే మనం గవర్నమెంట్లో లేం కదా. గవర్నమెంట్ ఉన్న రోజులు అన్నీ కాపాడుకుంటూ వచ్చింది. గవర్నమెంట్ బయటకు రాగానే స్టార్ట్ చేయింది కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఈరోజు తండ్రి కొడుకులు, వాళ్ళు బావబామరులకు వాళ్ళకి జీవితంలో అనుకోలేదు గవర్నమెంట్ పోతుందని. కనుక వాళ్ళు దేవ్ నాట్ ప్రిపేర్డ్. ఇక వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళే తెలంగాణ చేస్తామనుకున్నారు, కానీ దేవ్ అన్ఎక్స్పెక్టెడ్గా దేవ్ లాస్ట్ దేర్ ఎలక్షన్స్. అంతే కదా, ఎలక్షన్స్ ఓడిపోవడం వల్ల ఇవన్నీ బయటకు వచ్చినాయి. నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ ఓడిపోకపోతే ఇవన్నీ బయటకు రాకపోతే మళ్ళీ కంటిన్యూ వాళ్ళ సామ్రాజ్యం కంటిన్యూ అవుతుండే. ఏం జరుగుతుంది? ఎవరు ఇందులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? ఏ స్థాయి వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం? రోహిత్, అరెస్ట్ అంటే 100% ఎవడైనా ఎంత పెద్దోడైనా అరెస్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఇఫ్ దే ఇన్వాల్వ్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేపిస్తే మాత్రం నేను 100% సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ కావాల్సిందే, కానీ విత్ ప్రూఫ్స్. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యిందంటే పక్కా 100% అరెస్ట్ కావాల్సిందే. అరెస్ట్ కూడా అవుతారు ఎవరికైనా. ఇప్పుడు అంటుండే కదా, మా సీఎం గారు అన్నారు కదా, అందరినీ ఎలక్షన్ల తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష ఏదైతే చట్టం ప్రకారం పోతుందని మాట్లాడింది కదా. రైట్. సో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్తున్నారు. ఓకే, ఏంటి లోక్సభ ఎన్నికలకి ఎలా ప్రిపేర్ అవుతున్నారు?
లోక్సభ ఎన్నికలు ఏంది ఇప్పుడు మేమైతే నా కాన్స్టిట్యున్సీలో అయితే బ్రహ్మాండంగా ఒక 5-6 వేల మంది కార్యకర్తలతో కమిటీస్ చేసుకున్నాము. మాకు లోక్సభ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి, మరి జైరాబాద్ నుంచి బీజేపీ నుంచి బిజినెస్ పార్టీలు ఉన్నారు.